ఈడీ మమతా బెనర్జీ వివాదం మరింత ముదురుతోంది. సుప్రీంకోర్టును ఈడీ ఆశ్రయించింది. ఐపాక్ కార్యాలయంలో సోదాల విషయంలో మమత విధులకు రిట్ ఆటంకం కలిగించారని పిటిషన్ వేసింది. ఇటు ఈడీకి వ్యతిరేకంగా సుప్రీంకోర్టును మమతా బెనర్జీ ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఈ వివాదం మరింత రసవత్రంగా మారింది. The candidate list, the party strategy, the party plan. Is it the duty of the ED and Amit Shah, the nasty home minister, the naughty home minister who cannot protect the country, and he's taking away all my party documents? If I get the BJP party office, what will be? What will be the result? They didn't have any guards. One side, the SIR case, they're deleting all the names of the Bengal people. More than 2 crore people. 1.5 crore people are being called. ఈడీ మమతా బెనర్జీ వివాదం మరింత ముదురుతోంది. సుప్రీంకోర్టును ఈడీ ఆశ్రయించింది. ఐపాక్ కార్యాలయంలో సోదాల విషయంలో మమత విధులకు రిట్ ఆటంకం కలిగించారని పిటిషన్ వేసింది. ఇటు ఈడీకి వ్యతిరేకంగా సుప్రీంకోర్టును మమతా బెనర్జీ ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో ఈ వివాదం మరింత రసవత్రంగా మారింది. దీనిపై మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ అందిస్తారు. కళ, ఈడీ కేసులు ఒక్కసారిగా కూడా అంటే దాదాపు ఈడీ కేసులకు ఏదైతే ఈడీ దాడులు చేసినప్పుడు తర్వాత ఇటు మమతా బెనర్జీ ఎంటర్ కావడం నుంచి కూడా ఇప్పటి వరకు కూడా అక్కడ జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలు, మరొకసారి ఇటు ఢిల్లీ కేంద్రంగా కూడా జరిగినటువంటి పరిణామాలు, టోటల్ ఓవరాల్ గా కూడా కొద్దిసేపటి క్రితము దాదాపు మరొకసారి సుప్రీంకోర్టు ధర్మాసనం ముందుకు వచ్చిందని చెప్పవచ్చు. దాదాపు మనకు ఏదైతే సోదాల నేపథ్యంలో భాగంగా అనుకోవచ్చు, కోల్కతాలో దాదాపు 10 అంటే ఈ ఐపాక్ కి సంబంధించినటువంటి ఆఫీసుల్లో దాడులు చేయడము, దానికి మమతా బెనర్జీ రావడము, ఫైల్స్ తీసుకొని వెళ్లడము, ఇలాంటివంతా కూడా చేసిన తర్వాత ఈడీ అభ్యంతరం వ్యక్తం చేస్తూ దాదాపు కోల్కతా హైకోర్టులో కూడా కేసు ఫైల్ చేయడం జరిగింది. అయితే అక్కడ కేసుకు సంబంధించింది కేసు కొట్టివేయడంతో మరొకసారి ఈడీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఏదైతే ఈడీ కేసులో జరిగినటువంటి దాడుల నేపథ్యంలో మమతా బెనర్జీ ఎంటర్ కావడంపై, ముఖ్యంగా దీనిపై సిబిఐ దర్యాప్తు చేయాలనేసి అటు ఏదైతే ఈడీ దాఖలు చేసినటువంటి ఫైల్పై ఇక్కడ ఏదైతే మమతా బెనర్జీ బెంగాల్ ప్రభుత్వానికి సంబంధించినది కేవియట్ ఫైల్ని కూడా చేయడం అన్నది ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశం. ఏదైతే సుప్రీంకోర్టు తీసుకునేటటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఖచ్చితంగా ప్రభుత్వాన్ని సంప్రదించే విధంగా సంప్రదించాలి, సంప్రదించిన తర్వాతనే తీర్పునివ్వాలి అంటూ కూడా కేవియట్ పిటిషన్ దాఖలు చేయడం అన్నది మరొకసారి ఢిల్లీ కేంద్రంగా రాజకీయాలు వేడెక్కాయని చెప్పవచ్చు. ఇటు ఈడీ తర్వాత మమతా బెనర్జీ ఇద్దరి మధ్యలో జరుగుతున్నటువంటి ఏదైతే రాజకీయ పోరని మమతా బెనర్జీ అంటుంది, కానీ ఇది నార్మల్, మా డ్యూటీ మేము చేస్తున్నామని ఈడీ చెప్తుంది. కానీ మొత్తం మీద మరొకసారి సుప్రీంకోర్టుకు ఇద్దరు కూడా రావడము, తర్వాత అటు ఈడీ తర్వాత మమతా బెనర్జీ సంబంధించినటువంటిది, దీనిపై సుప్రీంకోర్టు త్వరలోనే కేసు సంబంధించినటువంటిది కూడా విచారించేటటువంటి అవకాశం ఉంది. దీనిపై ఏ విధంగా నిర్ణయం తీసుకుంటుంది అన్నది ఒక భాగం. మరొకటి, దాదాపు ఏదైతే ఈడీ దాడులు జరిగిన తర్వాత నిన్న దాదాపు కోల్కతాలో ఆమె ఏదైతే రోడ్ షో అనుకోవచ్చు, పాదయాత్ర అనుకోవచ్చు, తృణమూల్ కార్యకర్తలతో దాదాపు చాలా కీలకమైనటువంటి పాదయాత్ర చేస్తూ అనేక ప్రసంగాలు కూడా చేసింది. ఈడీ చేసినటువంటి దాడులపై తనకు సంబంధించినటువంటి, అంటే నేను అక్కడ ఒక సీఎంగా వెళ్ళలేదు, కానీ ఒక తృణమూల్ కాంగ్రెస్ చైర్పర్సన్గా నేను అక్కడికి వెళ్ళి నా ఫైల్స్ నేను తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి డేటా అంతా కూడా నా పెన్ డ్రైవ్లో ఉంది. నేను చేసింది తప్పు కాదు, నేను చేసింది న్యాయము, నా పర్మిషన్ లేకుండా నా కార్యాలయంలో వచ్చి ఆ ఫైల్స్ తీసుకోవడం అన్నది ఎంతవరకు సబబు అంటూ కూడా నిన్న ఏదైతే జాదవ్పూర్ నుంచి కోల్కతాలో హజ్రా కాస్టింగ్ వరకు కూడా ఆమె జరిపినటువంటి రోడ్ షోలో చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటిది. మరొకసారి ఇటు ఈడీ అటు మమతా బెనర్జీ ఇద్దరు కూడా సుప్రీంకోర్టు ధర్మాసనం రావడం జరిగింది. రైట్ కళ, అంటే ఒక పక్క నా కేంద్ర హోంశాఖ కార్యాలయం ముందు కూడా మమతా బెనర్జీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు కూడా అక్కడ ధర్నా నిర్వహించడం జరిగింది. మరోపక్క తన సమాచారాన్ని, అంటే ఈడీ ఎంక్వైరీ పేరుతో తన సమాచారాన్ని సేకరించారని చెప్పేసి మమతా బెనర్జీ కూడా ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో ఈడీ వర్సెస్ మమతా బెనర్జీగా ఉందనుకోవచ్చా కళ? ఖచ్చితంగా ఏదైతే జరుగుతున్నటువంటి పరిణామాలు, అటు ఈడీ వర్సెస్ మమతా బెనర్జీ ఒకటి చెప్పేటటువంటిది, ఈడీ నా డ్యూటీ నేను చేస్తున్నాను అంటుంది, కానీ మమతా బెనర్జీ మాత్రము ఖచ్చితంగా
కార్యాలయం పైనే రాజకీయ దురుద్దేశంతో నాపై బీజేపీ చేస్తున్నటువంటి దాడి అంటూ కూడా మమతా బెనర్జీ చెప్తుంది. కానీ ఎక్కడైనా కానీ ఈడీ దాడులు చేస్తున్నప్పుడు ఇక్కడ ఒక సీఎం రావడం అన్నది చరిత్రలో ఎప్పుడూ కూడా కని ఎరగని రీతిలో ఆమె వచ్చి ఫైల్స్ తీసుకొని వెళ్లడం ఎంతవరకు సబబు అంటూ కూడా ఈడీ ప్రశ్నిస్తున్నటువంటిది. కానీ ఏదైతే అంటే రానున్నటువంటి పొలిటికల్ ఎంటైర్ అనుకోవచ్చు, కోల్కతా మాత్రము ఈడీ దాడులతో ఐపాక్ మీద ఏదైతే సంస్థపై చేసినటువంటి దాడులు దాదాపు ఆ 4 సంవత్సరాల క్రితం జరిగినటువంటి పరిణామాలను ఎలక్షన్ల ముందర తీయడం ఏంటి, దీనికి రాజకీయ దురుద్దేశమా అంటూ కూడా మమతా బెనర్జీ చెప్తున్నటువంటిది. కానీ ఇది ఇక్కడితో ఆగదు. ఖచ్చితంగా ఇది రాజకీయ ఏదైతే మనకి పశ్చిమ బెంగాల్కి సంబంధించినటువంటి రాజకీయ ఎన్నికలు జరిగే వరకు కూడా ఇది కంటిన్యూగా జరుగుతూనే ఉంటుంది. ఖచ్చితంగా పొలిటికల్ ఏదైతే సీనియర్ పర్సన్స్ అందరూ కూడా చెప్పేటటువంటిది ఇది ఒకటి. ఏదైతే మమతా బెనర్జీ గత ఎన్నికల్లో తనకు చిన్న గాయమైనా కానీ వీల్ చైర్లో కూర్చొని తన యొక్క ఇంట్రడక్షన్ ఇస్తూ తన స్పీచెస్తో ప్రజలను ప్రభావితం చేసినటువంటి వ్యక్తి. ఈ ఈడీ దాడుల నెపంతో కూడా ఖచ్చితంగా మమతా బెనర్జీ వెళ్ళేటటువంటి రూట్ అనుకోవచ్చు. ఖచ్చితంగా ఒక దీనిని ఎంటైర్ ఎన్నికల్లో ముందు పెట్టి తను వెళ్ళేటటువంటి విధానం అనుకోవచ్చు. ఇదంతా కూడా ఈడీ 2 వర్సెస్ మమతా. రైట్, థ్యాంక్ యూ కళ.